2015లో రాజకీయాల్లోకి వచ్చారు లాస్యానందిత. అప్పుడు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో 4వ వార్డు టికెట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2016లో తన తండ్రి సాయనతో పాటు బీఆర్ఎస్లో చేరారు. 2016లో కవాడిగూడ నుంచి కార్పొరేటర్గా గెలిచారు లాస్యానందిత. అయితే 2021లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్యంతో చనిపోయారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో లాస్యానందితకు టికెట్ ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇటీవల నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ నందిత కారుకు ప్రమాదం జరిగింది. అప్పుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇప్పుడు పటాన్చెరు ఓరారుపై జరిగిన ప్రమాదంలో చనిపోయారు లాస్యానందిత. మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, కంటోన్మెంట్ ఎమ్మెల్యే మృతికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అనిల్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత పటాన్చెరులోని ఓఆర్ఆర్ పైన ప్రమాదవశాత్తు ఉదయం భారీగా పొగమంచు కురుస్తున్న సమయంలో ఆమె ఓఆర్ఆర్ పై ప్రయాణిస్తూ కారు యాక్సిడెంట్ లో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయం నుంచి కూడా భారీగా పొగమంచు కురుస్తుంది. ఆ సమయంలో ఇటు హైదరాబాద్ నుంచి అల్వాల్ వైపు వెళ్ళిపోయి ప్రైవేట్ కార్యక్రమంలో ఉదయమే హాజరు కావడానికి ఎమ్మెల్యే లాస్యానందిత ఉదయమే ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే పొగమంచు కారణంగా ఓఆర్ఆర్ డివైడర్ కు అంటే బార్డర్ ను గుద్దుకొని అక్కడికక్కడే కారు ప్రమాదంలో మృతి చెందింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే సాయన్న కుటుంబం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన సాయన్న కుటుంబాన్ని రాజకీయాల్లో తీసుకురావాలనే ఒక ప్రయత్నంలో భాగంగానే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెకు టికెట్ కేటాయించి రాజకీయంగా కుటుంబాన్ని ఆ నియోజకవర్గంలో కొనసాగించాలనే ఒక నిర్ణయంతో బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చి ఆమెను ఎమ్మెల్యేగా గెలిపించారు. అయితే ఆమె మృత్యు వెంటాడిందా అనే ఒక కోణంలో కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే వరుసగా 2 ప్రమాదాలు ఆమెకు జరిగాయి. ఒకరోజు లిఫ్ట్ లో ఇరుక్కుని అనేక ఇబ్బంది పడింది. ఆ తర్వాత నల్గొండ బీఆర్ఎస్ సభకు వెళ్లి వస్తూ తిరిగి ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాలయ్యాయి. ఈ రోజు కారు ప్రమాదంలో ఆమె మరణించడం దురదృష్టకరమైన ఘటనగా కూడా పార్టీ భావిస్తుంది. అయితే ఆమె విద్యార్థి దశ నుంచి ఆమె రాజకీయాలపై ఆసక్తి చూపింది. ఆమె బీటెక్ పూర్తి చేసిన ఆమె తండ్రి ఎమ్మెల్యే ఉన్న సమయంలోనే కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలుగా పోటీ చేసి మొదటగా ఓడిపోయినా ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత సాయన్న మృతి చెందిన తర్వాత ఆ కుటుంబం నుంచి రాజకీయ వారసురాలుగా లాస్యానందిత ఈ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక రాజకీయాల్లో కూడా ఆమె బీఆర్ఎస్ పార్టీలో చాలా కలివిడిగా అందరితో గౌరవప్రదంగా కూడా రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చేది. ప్రధానంగా మాజీ మంత్రి తలసాని పక్కా నియోజకవర్గం అయినా ఆయన ఎలా చెబితే అలా రాజకీయాల్లో ఆ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలకు సంబంధించి కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటూ ఒక యువ నాయకురాలుగా ఆమె రాజకీయ భవిష్యత్తును ఎప్పటికప్పుడు చాలా సౌమ్యంగా అందరితో కలిసి ఉండేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి. ఇలాంటి ఈ ప్రమాద ఘటనను బీఆర్ఎస్ పార్టీ షాక్ గురి చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక యువ నాయకురాలని పార్టీలో రాజకీయంగా ఎదిగే విధంగా పార్టీ ప్రోత్సహించడానికి ఆమెను ఎమ్మెల్యేగా గెలిపిందిన ఇటీవల ఈ రోజు జరిగిన ప్రమాదం బీఆర్ఎస్ పార్టీ దురదృష్టకరణ ఘటనగా కూడా భావిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇది భవిష్యత్తు రాజకీయ నాయకురాలుగా కంటోన్మెంట్ నుంచి ఎదుగుతుంది అనే క్షణంలో ఆమె ఈ ప్రమాదంలో మృతి చెందడం రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి అనేక ఇది ఒక దురదృష్టమైన ఘటన కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుందని చెప్పొచ్చు. కానీ ప్రస్తుతానికి ఆమె మృతదేహాన్ని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత కంటోన్మెంట్ లోని ఆమె నివాసానికి తీసుకొస్తున్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ రోజు పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా కంటోన్మెంట్ లోని ఆమె నివాసానికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని చెప్పదు. ఎందుకంటే
భవిష్యత్తులో ఇలాంటి సమయంలో రాజకీయంగా ఎదుగుతున్న నాయకులు ప్రమాదాలకు గురవుతూ మృతి చెందడం ఇది పార్టీకి నష్టం కలిగిస్తున్న ఒక భావనలో కూడా పార్టీ నేతలంతా కూడా భావిస్తున్నారు చెప్పొచ్చు అనిల్. రైట్ సత్యం, థ్యాంక్ యూ.